హాయ్ ఫౌండర్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో చాలా మెంబర్స్ కూడా ఫౌండర్స్ అందరూ కూడా ప్రజెంట్ చాలా మెంబర్స్ ఆల్రెడీ దాదాపు రిజిస్ట్రేషన్ అయిపోయారు. సో ఇంకా కొంతమంది ఉన్నట్టున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే కేవైసీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా వరకు. సో ఈ కేవైసీ ప్రాబ్లం కూడా నేను నా ఈవినింగ్ నుండి ఎస్టర్డే నుండి నైట్ వరకు మొత్తం కూడా పర్ఫెక్ట్ చాలా స్మూత్గా అవుతున్నాయి ప్రజెంట్ అయితే. ఓకేనా, మీరు చెక్ చేసుకోండి. సో ప్రజెంట్ అయితే చాలా స్మూత్గా అవుతున్నాయి. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే కనుక ఆధార్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ పర్ఫెక్ట్గా ఇచ్చుకోవాలి. ఎటువంటి డార్క్ అలాంటిది ఏం లేకుండా. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ వెరిఫికేషన్ సెల్ఫీ వెళ్ళేసరికి సో బ్యాక్ ఎండ్లో బ్యాక్గ్రౌండ్ వైట్ కానీ ఇవన్నీ ఏది ఉండకపోయినా పర్లేదు అనుకుంటున్నా. సో మీ యొక్క ఫేస్ అనేది లైటింగ్లో ఉండేలాగా చూసుకుని సో పర్ఫెక్ట్గా సెల్ఫీ అటు మీరు పర్ఫెక్ట్గా ఫేస్ దగ్గర పెడితే కనుక ఆటోమేటిక్గా అదే సో తీసుకునేస్తుంది. సో పర్ఫెక్ట్గా చేసుకుంటే కనుక మీ కేవైసీ అనేది చాలా ఈజీగా అవుతుంది. సో ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ చాలా మెంబర్స్ కూడా అంటే వన్ టైం అంటే అదే ఆన్ టైంలోనే ఒకే టైంలోనే సో వెరిఫికేషన్ అంటే 1 టైం 2 టైం చేస్తారు. చేసిన వెంటనే అవుతా ఉంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే సో అంటే మాకు 1 టైమ్ 3 టైమ్స్ 4 టైమ్స్ చేసినా కూడా కేవైసీ కావడం లేదనేసి సెల్ఫీ దగ్గర ఫెయిల్ అవుతుందనేసి సో ఏం చేస్తున్నారంటే 20 టైమ్స్ 12 టైమ్స్ ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అంటే 10 టైమ్స్ 12 టైమ్స్ ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఇలా 10 టైమ్స్ ఆ విధంగా మరి చేయడం ద్వారా అదే టైంలో చేయడం ద్వారా ఏమవుతుందంటే మళ్ళీ మీకు సో వెరిఫికేషన్ లిమిటెడ్ రీచ్ చేయడం పడుద్ది. సో అలా కాకుండా ఏంటంటే సో ఎవరికైతే ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ చేస్తారో వెరిఫికేషన్ కాలేదు, ఫెయిల్ అవుతుందో, స్కిప్ అవుతుందో అలాంటి వాళ్ళు మళ్ళీ ఒక 3 అవర్స్ తర్వాత లేకపోతే ఒక 5 అవర్స్ తర్వాత మళ్ళీ ట్రై చేయండి. వెంటనే ట్రై చేయకండి. ఎందుకంటే అక్కడ ఏదైనా సర్వర్ బిజీ ఉండొచ్చు, చెప్పలేము మనం. వెబ్సైట్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. చాలా మెంబర్స్ అదే టైంలోనే కేవైసీ చేస్తూ ఉండొచ్చు. దానికోసం అది స్కిప్ అవుతూ ఉండొచ్చు. ఏదైనా జరిగి ఉండొచ్చు, చెప్పలేము మనం. సో లేకపోతే అదే టైంలో మెనీ టైమ్స్ చేయడం ద్వారా సో అనే అటెంప్ట్స్ అనేది అటెంప్ట్స్ అవ్వచ్చు అనమాట అక్కడ. సో కాబట్టి ఏంటంటే ఎవరు కూడా మీరు తొందరపడుకోకుండా సో చాలా ఫ్రీగా రిలీఫ్గా సో కేవైసీ చేసుకుంటే ఎవరు టెన్షన్ కూడా అవసరం లేదు. ఇంకోటి ఏంటి ఇప్పుడు స్మూత్గా అవుతున్నా కూడా కొంతమందికి అనేది మళ్ళీ వెరిఫికేషన్ రీచ్డ్ లిమిటెడ్ అని చూపిస్తుంది. సో వాళ్ళు టెన్షన్ పడేంత అవసరం అయితే ఏమీ లేదు. ఖచ్చితంగా మళ్ళీ మీకు వెరిఫికేషన్ అడిగిద్ది. ఖచ్చితంగా ఎవ్రీ మెంబర్ కూడా ఖచ్చితంగా కేవైసీ చేసుకుని మనం ముందుకెళ్తాం. ఇదంతా కూడా అది యాస్తారు యొక్క రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా ఆయన ప్రతి ఒక్కరిని వెరిఫికేషన్ చేసేలాగే చేస్తారు. సో ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వెరిఫికేషన్ చేసే ముందుకెళ్తారు. ఓకేనా. ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఎవరికైనా రెఫర్ కోడ్ ఇచ్చుకోవాలంటే కనుక కొంతమందికి సో మ్యాక్సిమం రీచ్డ్ అని వస్తుంది, లిమిటెడ్ రీచ్డ్ అనేసి వస్తుంది. సో అలాంటి వాళ్ళకి సో కంపెనీ ఏం చేస్తుంది అనేది తెలియదు. ఏం చేస్తుంది అనేది అంటే తర్వాత ఇంకా ఫ్యూ డేస్ అయిన తర్వాత మళ్ళీ అందరికీ వెరిఫికేషన్ అనేది మళ్ళీ రిజిస్టర్ చేసుకుని ఓపెన్ చేస్తారా ఏంటనేది తెలియదు. బట్ ఏంటంటే కొంతమందికి ఏంటంటే కొన్ని ఐడీస్కి అయితే కనుక ఇప్పుడు కేవైసీ చేసిన వెంటనే కూడా కొంతమందికి ఏంటంటే ఆటోమేటిక్గా రిజిస్టర్ చేసుకునే ఆప్షన్ చూపిస్తున్నారు అక్కడ. అంటే రిజిస్టర్ చేసుకోవచ్చు. బట్ కొంతమందికి అక్కడ వాళ్ళ అకౌంట్లోన జీరో ఉన్నా కూడా అంటే ఎవరు జాయిన్ అవ్వకపోయినా కూడాను అక్కడ అది లింక్ యూజ్ చేయడానికి పోతే కనుక సో మ్యాక్సిమం రీచ్డ్ అని వస్తుంది అనమాట. అంటే ఆల్రెడీ మీ అండర్లో 10 మినిట్స్ కంప్లీట్ అయినట్టని ఆ విధంగా చూపిస్తూ ఉంది. బట్ ఇక్కడ మనం చెక్ చేసుకుంటే కనుక మన అండర్లో ఎవరు జాయిన్ కాలేదు. అయినప్పుడు అక్కడ రీచ్డ్ అని చూపిస్తుంది. కాబట్టి ఇది కంపెనీ ఇష్యూ, కంపెనీ ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు ఇక్కడ. సో కాబట్టి ఎవరు టెన్షన్ కూడా అవసరం లేదు. అండ్ మరీ కొంతమందికి ఏం జరుగుతుందంటే ఇక్కడ సో కేవైసీ చేశారు, ఆధార్ కార్డ్ తీసుకున్నది, తర్వాత ఫేస్ తీసుకున్నది. సో అయినప్పటికీ వాళ్ళకి ఏం చూపిస్తుందంటే కేవైసీ అండర్ రివ్యూ అని. అంటే కేవైసీ అండర్ రివ్యూ అని చూపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ ఫెయిల్ కాలేదు, అలానే సక్సెస్ కాలేదు, వెరిఫైనూ కాలేదు. సో అలానే అంటే బిజినెస్ ఫ్యూ డేస్లోనో మీకు మళ్ళీ అప్డేట్ చేస్తామంటూ అక్కడ చూపిస్తుంది అనమాట. అంటే కేవైసీ అండర్ రివ్యూలో ఉన్నట్టు చూపిస్తుంది అక్కడ. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇదంతా కూడా కంపెనీ ప్రాబ్లమ్స్. నాకు తెలిసిన పర్సన్ ఏంటంటే ఒక 2 డేస్ బ్యాక్ కేవైసీ చేశారు. సో అది ఫెయిలు కాలేదు, అలానే వెరిఫై కాలే. ప్రజెంట్ ఎలా ఉందంటే అది ఓపెన్ చేస్తే కేవైసీ అండర్ రివ్యూ అని పడతా ఉంది అక్కడ. సో కాబట్టి అన్నీ కూడా కంపెనీ యొక్క ప్రాబ్లమ్సే, మన ప్రాబ్లం ఏమీ కాదు. ఎవరు టెన్షన్ పడే అవసరం లేదు.
సో ఖచ్చితంగా ఎవ్రీ మెంబర్ కూడా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి, ఇబ్బంది ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో చాలా మెంబర్స్కు అందరికున్న డౌట్సే ఇది. ఆన్ పేస్కి విక్టర్ విత్యాస్కి సంబంధం లేదా అంటే ఎస్ 100% అండి. ఆన్ పేస్కి విక్టర్ విత్యాస్కి సంబంధం లేదు. సో మరి ఎలా ఏ విధంగా మనం మరి ముందుకెళ్తున్నాం అనేది ఆలోచిస్తే కనుక సో ఖచ్చితంగా వేస్తారు దీనికంటూ మనకు ఒక సొల్యూషన్ ఇస్తారు, ఖచ్చితంగా ఆన్సర్స్ ఇస్తారు. ఏ విధంగా ముందుకెళ్తున్నాం, మనకి ఏంటి ప్రాపర్, మనకి ఏ విధంగా ఇన్కమ్స్ వస్తాయి, ఏ విధంగా ఇన్కమ్ ఉంటే మనకు మన యొక్క ప్రయారిటీ ఏం ప్లేస్మెంట్ అనేది కూడా క్లారిటీగా ఉంటుంది ఇక్కడ. సో క్లారిటీ ఇస్తారు ఆయన త్వరలోనే మీటింగ్కి వచ్చేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్రెడీ మీకు తెలుసు మనం సర్వే 3 చేసాము, అక్కడ సర్వే 3లోనే అప్లికేషన్ చేసాము. అప్లికేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా దాదాపు 6 lakhs మెంబర్స్ కంప్లీట్ అయినట్టు వేస్తారు చెప్పారు. సో కాబట్టి ఏంటంటే ఈ 6 lakhs మెంబర్స్ కాకుండా ఇక్కడ అనదర్ పర్సన్స్ మెంబర్ కూడా జాయిన్ అవుతా ఉన్నారు. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఫౌండర్స్గా ఉన్నారో వాళ్ళకి మెయిల్స్ ఎవరైతే వర్క్ చేయడం లేదో అలాంటి వాళ్ళకు కూడా సో వేరే జీమెయిల్తో కొత్త న్యూ మెయిల్తో చేసుకోవడం జరిగింది ఇక్కడ. సో ప్రాబ్లం ఏం లేదు, ఇలా ఏ జీమెయిల్తో చేసుకున్నా కూడా ఖచ్చితంగా మన అందరూ కూడా సో ఇక్కడ నెక్స్ట్ వెళ్ళే కంపెనీలో నెక్స్ట్ ఏదైతే కొత్త కంపెనీ ఉందో ఆ కంపెనీలోకి వెళ్ళే ముందుగా లేకుంటే బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ ఏదో ఒక డేలోన మనకు ఓఎస్ నెంబర్ ఏమైనా అడగడమా లేకపోతే సంథింగ్ ఆ నేమ్ అంటే అక్కడ ఆ నేమ్ కానీ ఆ ఓఎస్ నెంబర్ కానీ ఏదైనా మ్యాచ్ చేసుకొని ఏదైనా ముందుకు వెళ్తాం ఏంటనేది మనకి క్లారిటీ లేదు, ఏ విధంగా వెళ్తాం. ఖచ్చితంగా అయితే ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఏదో ఒక లింక్ పెడతారు అక్కడ. ఓకేనా, ఖచ్చితంగా ఆ సర్వే ఏదైతే అప్లికేషన్ చేసాం మనము 3లోన ఆ యొక్క డేటా అనేది సార్ దగ్గర చాలా భద్రంగా సెక్యూర్గా ఉంది. సో ఆ యొక్క డేటాను ఎక్కడ యూజ్ చేస్తున్నాడు అన్నది మనకు క్లారిటీ లేదు ఇప్పుడు. ఓకేనా, ఎక్కడ మ్యాచ్ చేస్తారన్నది క్లారిటీ లేదు. సో దాని పరంగా మనం అందరూ కూడా సో ఇప్పుడు ఏంటంటే యాజ్ సార్ చెప్పినట్టుగా మనం చేస్తూ ఉన్నాం. ఓకే, ఇంకోటి కంపెనీ నుండే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కంపెనీ నుండే మనకి ఊరికి కూడా క్లారిటీ ఇవ్వడం లేదు, అసలు ఏం జరుగుతుంది అనేది ఎవ్వరు కూడా తెలియడం లేదు. సో ఖచ్చితంగా ఏంటంటే ఇది ఈ యొక్క విక్టర్ విత్యాస్ అనేది ట్రైనింగ్ అనేది ఈజీగా 1 month ఉంటుంది. ఈ ఆల్రెడీ చెప్పడం జరిగింది అక్కడ విక్టర్ విత్యాస్ వెబ్సైట్లోనే ఉండడం జరిగింది అక్కడ 30 to 90 days పట్టవచ్చు అనేసి ఈ యొక్క ట్రైనింగ్ కానీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ ఇదంతా కూడా. సో దీంతో పాటు ఏంటంటే ట్రైనింగ్తో పాటు మనకు పర్సనల్గా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, యాస్తారు మీటింగ్స్ వస్తూ ఉంటారు. కంపెనీ న్యూ కంపెనీ నేమ్ అనౌన్స్మెంట్ చేయడం కానీ న్యూ కంపెనీ యొక్క ఒక బిజినెస్ ప్లాన్ ఒక స్ట్రక్చర్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ మనకి ఏ విధంగా ఇన్కమ్ తీసుకుంటున్నాము, ఏ విధంగా యాప్స్ ఉండబోతున్నాయి, ఏ విధంగా డెమో తీసుకోవాలి, ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి, ప్రతిదీ కూడా ట్రైనింగ్లో ప్రతిదీ కూడా చెప్తారు వేస్తారు. అండ్ దానికి టెక్ టీమ్ కూడా ఉంటుంది. సో ఏం టెన్షన్ కూడా అవసరం లేదు, ప్రతిదీ కూడా ఖచ్చితంగా మనకు అనుకున్నట్టుగా ఆయన చేస్తూ ఉన్నారు. కాకపోతే మనం జస్ట్ పేషెన్స్తో ఓపికతో ఇప్పటికే చాలా టైం అయింది, అయినప్పటికీ మనం ఆయన చెప్పినట్టుగా వెళ్తేనే మనకి ఏదో ఒకటి ఫ్యూచర్లో కానీ ఇప్పుడు కానీ తర్వాత అయినా కూడా మనకు సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది, ఒక మంచి లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆయన చెప్పినది ఫాలో చదువుకుంటే కనుక ఖచ్చితంగా మనం ఎక్కడున్న పర్సన్స్ అక్కడే ఉంటాం ఖచ్చితంగా అయితే. ఓకేనా, సో ఈయన నిజంగా చెప్పాలంటే ఎన్నో కంపెనీలు చూసాం మనం. సో ఇలాంటి కంపెనీ ఎక్కడ కూడా అంటే ఇక్కడ దాకా ఒకసారి కంపెనీ పోతే కనుక మళ్ళీ రిటర్న్ వచ్చిన కంబ్యాక్ ఇచ్చిన కంపెనీస్ ఏవీ లేవు. బట్ ఈయన ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా వేస్తారు, జస్ట్ ఆయన ప్రాసెస్ని నమ్మండి, ఆయన చెప్పినట్టుగా చేసుకోండి. ఖచ్చితంగా మనకి ఇప్పుడు కాకపోయినా ఒక ఫ్యూ మంత్స్ తర్వాత అయినా 3-4 months తర్వాత అయినా కూడా మనకు మంచి ఇన్కమ్ ఉండే అవకాశం ఉంటుంది, బెస్ట్ లైఫ్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్లో చేయండి, ఖచ్చితంగా మీకు 100%గా మీకు ఆన్సర్స్ ఇస్తాను. అండ్ నాకు చాలా వరకు ఆల్రెడీ మన టీం వాళ్ళందరూ దాదాపు అందరి వరకు క్లియర్ చేశాను పర్సనల్గానే. ఓకేనా, ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.